హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను మళ్ళీ గంగమేల కూర గురించి చెప్పబోతున్నాను. ఇది మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియో పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక దీని పేరు గంగమేల కూర అంటాం మేము. తెల్ల గంగమేల కూర, ఎర్ర గంగమేల కూర అని 2 రకాలు ఉంటాయి ఇందులో. ఇది మొన్న వర్షాలు పడ్డప్పుడు మా చేనులో చాలా అంటే చాలా మొలిచింది. ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా పెరిగింది. ఇక కొంతమంది తీసుకుపోయి వండుకుంటారు, కొంతమంది అయితే వండుకుంటలేరు. ఎందుకు వండుకుంటలేరు అంటే కొంతమందికి ఒక డౌట్ ఏముందంటే బయలు పెడుతుంది అని అంటారు. ఇక మేమైతే అనుకున్నాం 2-3 సార్లు, మాకు ఎలాంటి బయలు లేదు. బయలు అంటే కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి అర్థమవుతుంది. ఇక మా సైడ్ అయితే దుడ్డి కట్టింది అంటాము. ఇక మీ సైడ్ ఏమంటారో ఏం కథనో అది మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. బయలు కట్టిందన్నా దొడ్డి కట్టిందన్నా 2 ఒకటే. ఇక కొన్ని సైడ్లలో నిజామాబాద్ సైడ్ ఏమో కాలకెట్టుడు కూడా అంటారు. మొత్తానికి మీద బయలు పెట్టింది అంటారు. ఈ వర్షాలు పడ్డాక ఇటువంటి పచ్చకూరలు తింటే, ఆకుకూరలు తింటే బయలు పెట్టిందని ఒక అపోహ అవుతున్నది. అది మాత్రం నిజం కాదు. ఇది వండుకొని తింటే ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. ఇది ఎండాకాలం మాత్రం గంగమేల కూర అంగాలు దొరుకుతుంది మనకు. పావు కిలో 25 రూపాయలు, 30 రూపాయలు, అర్ధ కిలో 50 రూపాయలు అట్లా ఇస్తారు. కానీ ఇప్పుడు వర్షాలు పడగానే మాత్రం దీన్ని ఎవరు కానరు. ఆరోగ్యానికి చాలా మంచిది ఇది గంగమేల కూర. పప్పులు వేసుకొని అనుకుంటే ఇంకా మంచిది. శనగపప్పు కానీ, పెసరపప్పు కానీ. శనగపప్పు అయితే నేను చాలాసార్లు అనుకున్నాం మేము. ఎప్పుడు అనుకున్నాం కానీ శనగపప్పు వేసుకొని అనుకున్నాం మేమైతే. చూడండి, ఇది ఎర్ర గంగమేల కూర. ఇందాక వచ్చిందేమో తెల్ల గంగమేలి, ఇది ఎర్ర గంగమేలి. మేమైతే గంగమేల కూర అంటాం. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మొన్న ఒక వీడియో తీసి పెట్టినా, అది బాగానే పోయింది. కామెంట్లు కూడా మంచిగా వచ్చినాయి. ఇది ఎర్ర గంగమేల కూర. చూడండి, ఇది ఎర్ర గంగమేల కూర. ఎండాకాలం మాత్రం చాలానే అనుకుంటారు, కానీ వర్షాకాలం వానలు పడగానే చేనుల పొండి మొలుస్తుంది ఎక్కడ పడితే అక్కడ. అప్పుడు వండుకోరు. ఎందుకు వండుకోరు అంటే బయలు పెడుతుంది అంటారు. అప్పుడు ఎండాకాలం అనుకుంటాం బయలు పెట్టదట. మా సైడ్ అయితే ఈ సైజు ఇటువంటిది ఒకటి అపోహ ఉన్నది పబ్లిక్లో. అది మాత్రం నిజం కాదు. మేమైతే అనుకుంటూనే ఉన్నాము. వారానికి ఒకసారి 2 సార్లు అనుకుంటాము. ఇది మనిషికి జల్దీ జీర్ణం కూడా అవుతుంది కడుపులో. చూడండి ఎంత మంచిగా ఉందో. మస్తు మంది తెంపకపోతారు, మేము కూడా తెంపుకుంటున్నాము. అయినా కానీ తగ్గుతలేదు. ఎర్ర గంగమేల కూర ఇది. చూడండి, ఇది తెల్ల గంగమేల కూర ఇది. ఇప్పుడు ఇంకో కూర వస్తుంది, దాని గురించి కూడా చెప్తా. ఇగో పొన్నుగంటి కూర ఇది పొన్నుగంటి కూర. ఇది అయితే ఇంకా చాలా మంచిది. ఈ పొన్నుగంటి కూర అనేది అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అది అన్ని చోట్ల దొరకది, కొన్ని చోట్ల దొరుకుతుంది. అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఫ్రెండ్స్ వీడియో ఈరోజు. దీని గురించి మీకు ఏమన్నా తెలిసినట్టుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.